దేవతలు ఉండి కూడా ఆ ఇంద్రుడి కళ్ళు ఎవరి మీద పడ్డాయంటే మన్మథుడి మీద పడ్డాయి. ఎందుకంటే మన్మథుడు అయితేనే కామ వికారాలు కలిగిస్తాడు. ఎవరికి కామ వికారాలు కలిగించాలి? పార్వతీదేవికి పరమేశ్వరుడికి ఒక కోరికలను గుర్తించాలి. అంటే వాళ్ళిద్దరిని కలపాలి. ఆయన దగ్గర ఏమున్నది శక్తి అంటే 5 రకాల బాణాలు ఉంటాయి, పుష్ప బాణాలు అంటారు వాటిని. ఆ పుష్ప బాణాలను కనుక సంధిస్తే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రేమిస్తుంది, పరమేశ్వరుడు పార్వతీదేవిని ప్రేమిస్తాడు. అట్లా ప్రేమ అనేటువంటిది LOVE లవ్ అనేది అక్కడి నుంచే వచ్చింది, పార్వతీ పరమేశ్వరుల దగ్గర నుంచే మానవులకు వచ్చింది. అయితే ఆ రకంగా చాటు నుండి మన్మథుడు దేవతల కార్యం కొరకు ఈ తారకాసురుడు పుట్టాలంటే, మన తారకాసురుడి సంహారం కావాలంటే, సుబ్రహ్మణ్య స్వామి జన్మ కావాలంటే తప్పకుండా పార్వతీ పరమేశ్వరులను ఒకటి చేయాలి. అందుకొరకని ఆ మన్మథుడు చక్కగా పుష్ప బాణాలను సంధించి అటు పార్వతీదేవిని పరమేశ్వరుడిని ఆరాధన చేస్తూ తపస్సు చేసే సమయంలో బాణాలు వేయడం వలన ఒక్కసారి పరమేశ్వరుడి తపస్సు భంగమైంది. అయి వెంటనే 3వ కన్ను తెరిచి అక్కడికక్కడే మన్మథుడిని భస్మం చేయడం జరిగింది. మరి మన్మథుడే లేకపోయిన తర్వాత ఈ వంశాలన్నీ ఎట్లా అభివృద్ధి అవుతాయండి? మన్మథుడు ఉండాలి కనుక రతీదేవి ఆయన భార్య పేరు. రతీదేవి ప్రార్థన వలన మన్మథుడు ఎక్కడికి పోడు, ఇప్పటి నుండి అందరి మనస్సులలో రంజింపబడతాడు. అందుకొరకే ఇప్పుడు ఏ జంతువులలోనైనా పశువులు, పక్షులు, ప్రాణులు, పిట్టలు, మానవులు అందరికీ ఒక స్త్రీని చూసి పురుషుడికి, పురుషుడిని చూసి స్త్రీకి ఆకర్షణ పెట్టడం జరిగింది. ఆ ఆకర్షణ లేకపోతే అసలు పెళ్లిళ్ళు జరగవు, సంతానోత్పత్తి, వంశాభివృద్ధి జరగదు. కనుక ఒక దివ్యమైన అప్పటికప్పుడు ఇట్లా చూపులలోనే ఒక ఆకర్షణ పెట్టడం జరిగింది. అటువంటి ఆకర్షణ ఎప్పటి నుంచి వచ్చిందంటే ఆ పార్వతీ పరమేశ్వరుల నుండే వచ్చింది. అటువంటి పార్వతీ పరమేశ్వరుడు ఏకమైనారు మొత్తానికి. అయిన తర్వాత ఈ మన సుబ్రహ్మణ్య స్వామి జన్మించడం జరిగింది. జన్మించి లోకోపకారకం కొరకని ఆ తారకాసుర వధ జరిగిన తర్వాత ఇంకా అప్పటి నుండి ఈ సుబ్రహ్మణ్య స్వామి అప్పుడు కూడా అంటే దేవకార్యంలో అనేక రకాల పురాణాల ద్వారా మనం అనేక కథలు తెలుసుకోవచ్చు. అప్పుడు సేనాధ్యక్ష పదవి అంటే ఈ దేవతలకు అందరికీ కూడా అధ్యక్ష పదవి ఎవరికి ఇవ్వాలి అంటే దేవతలందరూ శివకుమారుడు ఇద్దరైతేనే బాగుంటుంది అనుకుంటే మళ్ళీ ఇద్దరిట్లలో గణపతికి ఇవ్వాలా, కుమారస్వామికి ఇవ్వాలనంటే వాళ్ళకిద్దరికి పోటీ పెట్టడం, గణపతి తల్లిదండ్రుల సేవ చేసి నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని అనుష్ఠానం చేయడం వలన ఆయనకు దేవతల అధ్యక్ష పదవి రావడం మన అందరికీ తెలిసిందే. అయితే మరి కుమారస్వామి కూడా ఏం తక్కువవాడు కాదు. అది కూడా ఆయన కూడా పార్వతీ పరమేశ్వరులు కుమారుడు గనక ఆయనకి ఏం చేసినారంటే ఈ కమాండర్గా అంటే సేనకు అంటే సైన్య సమూహం ఏదైతే ఉంటుందో అటువంటి సైన్యానికి వారిని అధ్యక్షుడిగా సేనాధిపతిగా చేసినారు, సైన్యాధిపతిగా ఆయన చేసినారు. ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం, రాష్ట్రపతి, ప్రధానమంత్రి వీళ్లకు ఒక కమాండర్ సైన్యాధిపతి, త్రిదళ అధిపతులు ఉంటారా ఉండరా? అలాగా ఆ త్రిదళ అధిపతులకు అధిపతిగా ఈ సైన్యాధిపతిగా ఈయన చేసి అప్పుడు అనేక మంది దేవతా సమూహం ద్వారా రాక్షస సంహారం అంతా జరిగి లోకోపకారకం జరిగింది. ఇంకా అప్పటి నుండి అందరూ దేవతలతో పాటు మానవులంతా కూడా అతనిని సైన్యాధ్యక్షుడిగా ఏవైనా కష్టాలు నష్టాలు సంభవించినా, ఏదైనా శత్రుబాధలున్నా, లేదా పడరాని వాళ్ళు దృష్టి దోషాలు మొదలైనటువంటివి ఏమైనా ఉన్నా ఈ కుమారస్వామిని ఆరాధించడం ప్రారంభం చేసినారు. అదే కాకుండా ఆయనకున్నటువంటి ఒక అనేక పేర్ల వలన సంతానం లేనటువంటి వాళ్ళు ముఖ్యంగా కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడము మనం చూస్తున్నాం. అట్లాగే అయ్యప్ప దీక్షలలో పళ్ళని 1000 మెట్లుంటాయి, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడము. అసలు సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన ఎంత గొప్పది అని చెప్పడానికి కొన్ని వందల కిలోమీటర్లు కావడి వేసుకొని అట్లా పరిగెడుతూ లక్షల మంది నడిచి పళని సుబ్రహ్మణ్య స్వామిని ఆ మెట్లకి 1000 మెట్లకి దర్శనాలు చేసుకుంటారు. మనం అయ్యప్ప దీక్షలలో కానీ మామూలుగా అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు, శబరిమలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడే ఇదే సమయాలలో ఈ చలికాలంలో మార్గశిర మాసంలో మనం బస్సులలో పోతుంటే వేల మంది ఇట్లా కావళ్ళు వేసుకొని అక్కడక్కడక్కడ ఆక్కుంటూ పళనికి పాదచారులై చెప్పులు లేకుండా పాదరక్షలు లేకుండా పోయి అక్కడ దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఆ స్వామి అంత గొప్ప శక్తివంతుడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ స్వామి అంగారక స్వరూపంగా అంటే సర్పరూపకంగా, అంగార రూపంగా, కుజరూపకంగా అన్ని పరంగా ఇతను అధిపతి. అందుకొరకు సంతానం లేని వాళ్లే కాదు,
ఇప్పుడు పెళ్ళిళ్ళు కాకపోతే కనుక పెళ్ళిళ్ళ కొరకు సుబ్రహ్మణ్య స్వామి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ కామారెడ్డి జిల్లాలో 2 చోట్ల అద్భుతంగా కళ్యాణోత్సవం. మన కామారెడ్డి పట్టణంలో గుమాస్తా కాలనీలో ఇప్పుడు కళ్యాణం ప్రారంభం అవుతుంది 11 గంటలకు. దోమకొండలో సుబ్రహ్మణ్య క్షేత్రమే ఉన్నది, అక్కడ కూడా కళ్యాణోత్సవం ఇవాళ అంగరంగ వైభవంగా 1000 మందితో జరుగుతుంది. మన దగ్గర కూడా ఇక్కడ విశేషంగా ఈరోజు కామారెడ్డిలో సుబ్రహ్మణ్య స్వామి అర్చన విశేషంగా దేవాలయ కమిటీ పక్షాన మా శిష్యుడు సంపత్ కుమార్ శర్మ చాలా శ్రద్ధగా చేయడం జరిగింది. హరినాథ్ రెడ్డి గారు ఇదంతా అలంకరణ బాగా చక్కగా చేయించడం జరిగింది. భక్తులందరికీ కూడా దీంట్లో భక్తులందరూ ఇంతమంది అసలు ఇక్కడ గణపతి దగ్గర ఒక గొప్పతనం ఏంటంటే క్షణంలోనే అసలు ఒక్కరు కూడా ఉండరు. కానీ ఈ గుడి మహిమ ఏంటో కానీ ఒక కార్యం తలపెడితే, ఒక పండుగ తలపెట్టి, ఇక్కడ ఒక పూజ అభిషేకం ఏదైనా తలపెట్టి వాట్సాప్లో ఒక్క మాట చెప్తే చాలు, ఎక్కడి నుండి వస్తారో తెలియదు. ఇంతమంది భక్తులు, 100 మంది భక్తులు వచ్చి ఆ కార్యక్రమాలలో ఆ పూజలలో పాల్గొనే సంప్రదాయము, ఇక్కడ ఆకర్షణ అటువంటిది ఇక్కడ ఉన్నది. గణపతి అట్లాగే ఉన్నాడు, ఇక్కడ గ్రహమండలేశ్వరుడు, తర్వాత అమ్మవారు అలాగే ఉంది, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అలాగే ఉంది. రానే వచ్చినారు 100 ఏళ్ళ ఆయుష్. రండి హరినాథ్ రెడ్డి గారు. ఈరోజు హరినాథ్ రెడ్డి గారు చాలా శ్రద్ధ చేసి మన ఈ అలంకరణ అంతా స్వామివారికి చాలా శ్రద్ధగా చేయడం జరిగింది. చాలా సంతోషం. అందుకొరకే ఈ స్వామివారికి అక్కడ పళనిలో 1000 మెట్లు ఎక్కడ కావడి పట్టుకొని పాదచారులై వెళ్ళడం, తర్వాత కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కొరకు ప్రత్యేకంగా వెళ్ళడం. మీకు ఒక మాట చెప్తే ఒక ఆశ్చర్యం కలిగేటటువంటి చెప్తాను. ఇక్కడ విజయ్ అని ఒక వేద పండితుడు ఉండేవాడు. అతనికి పాపం పెళ్ళై 8 ఏళ్ళు అయింది. 8 ఏళ్ళు అయితే సంతానం లేక పరితపిస్తూ ఎన్నో దేవతలను ఆరాధన చేసిన తర్వాత నాకు ఒక ఆఫర్ వచ్చింది. కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి మిమ్మల్ని ఒక 20-30 వేలు పెట్టి మిమ్మల్ని తీసుకొని వెళ్తాము, అక్కడ మాతోని మీరు పూజలు చేయించాలి అంటే అప్పుడు నాకేవో వేరే పనులు ఉండేది. నా వంతుకు మా శిష్యుడు వస్తాడు విజయ్ అని చెప్పి అప్పుడు ఇక్కడ ఉగ్రవాయిలో ఆయన దేవాలయంలో అర్చకుడిగా పనిచేసేవాడు. ఆయనను పంపించినాను. పోయేటప్పుడు నేను వాళ్ళిద్దరు దంపతులకు చెప్పినాను, కుక్కి సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్తే మీకు తప్పకుండా సంతానం అవుతుంది, ఇది 100కు 100% నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అంటే, ఏమో గురుగారు 8-9 ఏళ్ళు అయింది పెళ్ళయి, మాకు ఇక ఆశలు వదులుకున్నాము అది ఇదని అంటే, ఏం కాదు ధైర్యంగా ఉండాలని చెప్పి పంపిస్తే ఆశ్చర్యం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అర్చకులు వాళ్ళను కొంచెం సంప్రదించడం వల్ల ముందే కూర్చుండబెట్టిండ్రు. ఆ వ్రతంలో ఆయన కూర్చున్నాడు. మిగతా వాళ్ళు ఇక్కడి నుంచి కామారెడ్డి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ వెళ్ళిండ్రు. ఈయనకు అనుకోకుండా చక్కగా అదే నెలలో గర్భవతి అయింది అమ్మాయి. నిజంగా ఆశ్చర్యం, ఎంత ఆశ్చర్యం అంటే వాళ్ళకు మంచిగా కుమారుడు జన్మించినాడు. ఏతావత నేను చెప్పబోయేది ఏంటంటే, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం వలన ఎంతటి గొడ్రాలైనా పర్వాలేదు, లేదా చాలా ఆలస్య వివాహాలు జరుగుతూ కుజదోషాలు, తర్వాత ఈ అంగారక దోషాలు, సర్పదోషాలు, నాగదోషాలు మొదలైనటువంటివి ఏవైతే పితృదోషాలు, ముఖ్యంగా పితృదోషాలు, నాగదోషాలు ఇటువంటివి ఏవి ఉన్నా సరే అవన్నీ కూడా తొలగడం కొరకని తప్పకుండా ఆరాధన చేయాలి. మంగళవారం అంటే ఈ స్వామివారికి చాలా ఇష్టం. ఇక్కడ ఒక అమ్మాయి దాదాపు ఒక 11 మంగళవారాలు ఇక్కడికి వచ్చి ఆమె శ్రద్ధగా స్వామివారిని ఇక్కడే మన గణపతిని సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం వలన అమ్మాయికి మంచి భర్తారుడి దొరికి మంచి చక్కగా పెళ్ళయింది ఈ స్వామివారి యొక్క అనుగ్రహం చేత. తర్వాత ఇంకొక తను ఇక్కడే పనిచేస్తాడు. ఇవన్నీ నిజం చెప్తున్నాను నేను, ఇక్కడ దేవుడి దగ్గర ఉండి అబద్ధాలు చెప్పను కదా. ఒకతను మామూలుగా బయట ప్రైవేటు స్కూళ్ళల్లో అక్కడిక్కడ పనిచేసేవాడు. అయితే ఆయన గ్రూపు 1 పరీక్షలు అవివేవో ప్రయత్నాలు చేస్తుంటే అవి సఫలం కాలేదు. అయితే ఒక బ్రాహ్మడు చెప్పినాడు, సిద్ధాంతి, కుమారస్వామికి ఎక్కడైనా సరే పూజ చేసుకోమని చెప్పినాడట సుబ్రహ్మణ్య స్వామి. ఆయన ఇక్కడికి వచ్చి బ్రాహ్మణ వేషంలో శ్రద్ధగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర అవన్నీ తెచ్చి చేసినాడు. మీరందరూ చూస్తున్నారు, భక్తులు చూస్తున్నారు. ఆయన ఇక్కడ శ్రద్ధగా చేసినాడు. ఆయన ఇప్పుడు గ్రూప్ 1 ఆఫీసర్ అయినాడు. ఈ స్వామివారి యొక్క అనుగ్రహం చేత గ్రూప్ 1 అంటే ఎక్కడో పళని, కుక్కి మొదలైనవి చెప్పడం కాదు, మన కామారెడ్డిలో మన చేతిలో ఉసిరికాయ ఉన్నట్టుగా, చేతిలో కరతలామలకం అన్నట్టు మన సుబ్రహ్మణ్య స్వామి ఏం తక్కువ వాడు కాదు. కనుక మనస్ఫూర్తిగా ఆరాధన చేసి అభిషేకం చేసి ఇక్కడ మనం స్వామిని ఇష్టమైనటువంటి పదార్థాలు, పాయసము, ఉండ్రాళ్ళు, తర్వాత సిరా మొదలైనటువంటివి, కొబ్బరి ముక్కలు, తర్వాత పండ్ల రసాలు మొదలైనటువంటి వాటితో అభిషేకం చేసి నైవేద్యం పెట్టి ఆరాధన చేయండి.
మీరు ఏ ఏ కోరికలతోనైతే వచ్చి చేస్తారో మంగళవారాలు, ఒక 5 మంగళవారాలు, ఒక 11 మంగళవారాలు, ఒక 16 మంగళవారాలు మీరు శ్రద్ధగా మీరు శత్రు బాధలు పోవడం కానీ, ఎందుకంటే ఆయన సైన్యాధ్యక్షుడు కదా, అట్లాగే శారీరక ఇబ్బందులే ఉన్నా సరే, అనారోగ్యాలు మొదలైనవి, లేదా పెళ్ళిళ్ళు కావాల్సిన ఆలస్య వివాహాలు ఉన్న మీ ఇంట్లో అబ్బాయిలకు అమ్మాయిలకు ఇక్కడికి వచ్చి మీరు పూజ చేసుకోండి. అట్లాగే మీరు ఏదైనా వ్యాపారాలలో ఒడిదొడుకులు ఉంటే కనుక ఈ స్వామివారిని చాలా విశేషంగా ఆరాధన చేయాలి. చేస్తే అన్ని అందుకొరకే ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుద్ధ షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠిగా ఆయన పుట్టినరోజుగా భక్తులందరూ చేసుకోవడం ఆనవాయితీ. పురాణాలలో చెప్పినటువంటి గాథ ఇది. తర్వాత ఇదే రోజు మా శ్రీరామనవమి రోజు ఎలాగైతే సీతారాములకు పెళ్లి చేస్తారో ఇదే రోజు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామికి కూడా పెళ్లి చేయడం ఆనవాయితీ. ఈ వల్లి దేవసేన కూడా సాధారణమైన అమ్మవార్లు కాదు, వాళ్ళు సాక్షాత్తు వల్లి మహాలక్ష్మి, దేవసేన మహాలక్ష్మి అని లక్ష్మీ స్వరూపులు వాళ్ళిద్దరు కూడా. ఒకరు ఇంద్రుడి యొక్క స్వయంగా ఇంద్రుడి యొక్క కూతురే ఒక ఆమె, ఇంకొక ఆమెనేమో కోయరాజు యొక్క అడవిలో కోయరాజు కూతురు ఒక ఆమె. ఆ కోయరాజు కూడా మామూలు వ్యక్తి కాదు, ఆయన కూడా దేవాంశ గంధర్వాంశ. అటువంటి వాళ్ళ దేవేరులతో చక్కగా అటువంటి పిల్లలతో స్వామివారు అంగరంగ వైభోగంగా ఈరోజే కళ్యాణం జరిపించుకోవడం మనం అందరం పురాణాలలో విన్నాం, చూసినాం. కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి ఒక సుబ్రహ్మణ్య స్వామి ఈ పీఠం మీద నెలకొల్పబడి ఈరోజు మరి ఇదంతా మంచి దివ్యమైన మన హరినాథ్ రెడ్డి గారు చాలా ఆస్తికుడు, చాలా భక్తిపరుడు, ఉదాత్తమైన దాతృత్వ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. అంటే దేవతల కొరకు ఏ దానికి కూడా వెనుకకు పోరు. శివుడంటే అత్యంత ప్రీతి, శివ కుటుంబం అంటే గణపతి, పార్వతీదేవి, తర్వాత సుబ్రహ్మణ్యుడు అంటే అత్యంత ఎనలేని భక్తి ప్రేమ. అందుకొరకే వారి కుటుంబంకు తగ్గట్టుగా, వారి వాత్సల్యానికి తగ్గట్టుగా అక్కడ ఆంధ్ర నుంచి పల్లకి అవి తెప్పించడం జరిగింది. మరి అంతకంటే ముఖ్యంగా విశేషమైన బ్రాహ్మణ భక్తి బాగా ఉంది. మీకు ఒక మాట చెప్తే వారి గురించి ఇక్కడ మీరందరూ అనుకోవచ్చు వారిని ఇంత పొగుడుతున్నారని. పొగడాలి, ఎందుకనంటే మొన్న ఇక్కడ బాగా తుఫాను మొదలైనవి వచ్చి వాటర్ అంతా కాలనీలోకంతా వస్తే సందర్భం కనుక చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఇంటింటికి బియ్యము, తర్వాత సేవ చేసుకున్నారు వారు, వాళ్ళకి కావలసిన వస్తువులు. ఎందుకంటే అన్ని బట్టలన్నీ పోయినాయి, బియ్యమన్నీ పాడైపోయినాయి, అసలు తినడానికి తిండి లేని పరిస్థితులలో వారు ఎంతో సేవ చేసినారు. అక్కడ వారు పాపం నిజానే మరి వారు కూడా పాపం బాగా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా వారు మొన్న ఎవరో మీకు కూడా ఏమైనా ఇబ్బంది అయిందంటే నాకేం కాలేదండి, మా పక్క వాళ్ళందరూ బాగుంటే నేను బాగున్నట్టే అనుకున్నాడు ఆయన. అలాగా మంచి కార్యక్రమంగా చేయడం జరిగింది. చేసి ఇప్పుడు అక్కడ ఒక రాజు అని సిద్ధరామేశ్వరుని గుడి అర్చకుడు ఉంటాడు, ఆయనకైతే ఎంత సేవ చేసుకున్నారు. వాళ్ళకి అసలు పాపం తినడానికి తిండి లేకపోతే బట్టలు, బియ్యము అన్నీ ఇచ్చి చాలా సేవ చేసుకున్నారు. అట్లా ఎప్పుడైనా గురుభక్తి ఉండాలి. మనిషి ఎదగాలంటే దైవభక్తి ఒకటి, తల్లిదండ్రుల మీద అత్యంత ప్రేమ, గురుభక్తి, బ్రాహ్మణ భక్తి, గోసేవ, ఇవి తప్పనిసరిగా సమాజ సేవ, ఇవన్నీ తప్పకుండా ఉండాలి. అవి ఉన్నప్పుడే మనిషి గొప్పవాడుగా కీర్తింపబడతాడు. లోకంలో మనం ఏమీ కట్టుకొని పోము, ఈ కీర్తిని ఒక్కటే కట్టుకొని పోతాం. అంటే మంచివాడు, లోకంలో ఎవరైనా మరణిస్తే అబ్బా బాగా ధనవంతుడు చనిపోయినాడు అంటారా? అబ్బా పదవిలో ఉన్నవాడు అనరు. ఏమంటారు? అయ్యో ధర్మాత్ముడు ఇంకో 4 రోజులు ఉంటే బాగుంటుండే, మనకెంతో సేవ చేస్తారని అనుకుంటారు. కాబట్టి అటువంటిది ఈరోజు మనం ఈ కమిటీ పక్షాన, దేవాలయ మన కమిటీ పక్షాన మా శిష్యుడు సంపత్ కుమార్ శర్మ చాలా భక్తి శ్రద్ధలతో, అత్యంత ప్రేమతో, అనురాగంతో సుబ్రహ్మణ్య స్వామిని ఎంత దివ్యంగా అలంకారం చేసి మన వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి పూజ కైంకర్యాలను ఎంతో చాలా చక్కగా చేసి ఇంతమంది భక్తులను ఆకర్షించి చేస్తున్నందుకు మా శిష్యుడిని అభినందిస్తున్నాను. అదేవిధంగా హరినాథ్ రెడ్డి గారు వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ముఖ్యంగా మా అంజయ్య గారు దేవాలయ అధ్యక్షులు, మా విశ్వము ఆయన కూడా కోశాధికారి, తర్వాత మా బెల్దే విశ్వము, తర్వాత బొంబోతుల రవి, వీళ్ళు యువకులు మంచిగా ముందుకు వస్తూ అంజయ్య గారికి ఇట్లా ఇద్దరు, ఒకళ్ళు కుడి ఒకళ్ళు ఎడమలాగా ఉండి శ్రద్ధగా చేస్తున్నారు. దీనికి అంతటికి భక్తులే కారణం. నిజంగా మీరంతా తల్లిగారింటికి వచ్చినట్టు వస్తారు ఇక్కడికి. ఎక్కడి నుంచి సడన్గా ఊడిపడతారు, చుక్క తగ్గిపోయినట్టే పడతారు, ఎక్కడి నుంచి వస్తారో అర్థం కాదు. ఇక్కడ ఆకర్షణ అట్లా ఉంది అంతే. గణపతిదైనా, గ్రహమండలేశ్వరుడిది, అమ్మవారిది,
ఆ సుబ్రహ్మణ్య స్వామిది, అందరు దేవతలది అట్లా ఉన్నది అంతే. కనుక అందరూ చిరునవ్వులు నవ్వుతూ మీ మీ సఫల కోరికలను అన్నీ కూడా నెరవేర్చుకోవాలని, మీ వ్యాపారాలు ఉద్యోగాలు అన్నీ బాగా ఉండాలని, మీ ఇళ్లలో త్వరలోనే మీరు కోరుకున్న శుభకార్యాలన్నీ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వలన నెరవేరాలని ప్రార్థన చేస్తూ, అవకాశం ఉన్న వాళ్ళల్లా కూడా ఈ దోమకొండ కళ్యాణోత్సవంకి వెళ్ళండి. లేదంటే ఇక్కడ గుమాస్తా కాలనీలో కలెక్టరేట్ దారిలో ఉన్న కళ్యాణాలకు వెళ్ళొచ్చు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ప్రార్థన చేస్తూ అందరూ ఒకసారి చిరునవ్వు నవ్వండి హహహ అని. అందరూ అలా చిరునవ్వు నవ్వుతూ పలకరించాలి, బాగుండాలని కోరుకుంటూ సుబ్రహ్మణ్య షష్ఠి పుట్టినరోజు జన్మోత్సవాన్ని పురస్కరించుకొని వారికి అందరూ కూడా హ్యాపీ బర్త్డే చెప్పండి. అందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి హ్యాపీ బర్త్డే, జన్మదినమిదం సుబ్రహ్మణ్య అని. వారికి మంచి గొంతు బాగుంటే ఒక మంచి కీర్తన పాడేవారు. అయినా మేము ప్రార్థన